తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి 332 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దివాన్ చెరువు జంక్షన్ దగ్గర పోలీసులు తనిఖీలను నిర్వహించారు. వ్యాన్, కారులో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసి కర్ణాటకకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు కర్ణాటకకు చెందిన షరీఫ్, మన్సూర్, సలీం, అనంతపురానికి చెందిన అలీఖాన్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. నిన్న ఈవినింగ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల దివాన్ చెరువు దగ్గర 0 పాయింట్ లో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఎస్ఐ మురళీమోహన్ గారు. 4 o'clock నుంచి మాకు మామూలుగా షెడ్యూల్ ప్రకారం 8 వరకు వెహికల్ చెకింగ్ ఇచ్చాము. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అరౌండ్ 5:30 PM ఒక కారు అండ్ దాని వెనకాల ఇంకొక వ్యాన్ చెకింగ్ కి వస్తూ పోలీసులను చూసి వెనక్కి తిరిగి సైడ్ టర్న్ తీసుకుంటున్నట్టు అనిపించి వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగిందండి. కార్ లో 2 వ్యక్తులు అండ్ వ్యాన్ లో 2 వ్యక్తులను పట్టుకున్నారు. వారితో పాటు కార్ లో 1 kg అండ్ వ్యాన్ లో 332 kgs ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇట్స్ అ వెరీ బిగ్ క్యాచ్ అండ్ దీని విలువ సుమారు 1,60 లక్షలు ఉంటుంది. వీళ్ళ నలుగురులో ఒక వ్యక్తి మీద ఆల్రెడీ 4 గాంజా కేసులు ఉన్నాయండి. వీళ్ళ నలుగురు కూడా కర్ణాటక చిక్బళ్ళాపూర్ డిస్ట్రిక్ట్ చిక్బళ్ళాపూర్ ఏరియాకి చెందిన వాళ్ళు. అందులో ఒకరు మాత్రం అనంతపూర్ డిస్ట్రిక్ట్ కి చెందినవారు. మిగతా 3